హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో మటన్ పులావ్ రెసిపీ చూద్దాం. ముందుగా మటన్ని బాగా వాష్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మసాలాలు, కొంచెం నిమ్మకాయ రసం, పెరుగు కలిపి ఒక 1 అవర్ మ్యారినేట్ చేయండి. ఇప్పుడు పులావ్లోకి కావాల్సిన మసాలా దినుసులు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ని కుక్కర్లోకి వేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ గీ అండ్ ఆయిల్ వేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యిలో అలా దినుసులు వేగుతుంటే ఆ అరోమా చాలా టెంప్టింగ్గా ఉందండి. ఎప్పుడెప్పుడు పులావ్ అయిపోతే తినేద్దామా అనిపిస్తుంది. ఇప్పుడు ఉడికించి పక్కకు తీసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి వేసి మళ్ళీ కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్, తగినన్ని నీళ్లు కూడా వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. Finally, మన మటన్ పులావ్ రెడీ. Thanks for watching. Please like, share and subscribe.